హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? మా పద్మశ్రీ కిచెన్ కి స్వాగతం. ఈరోజు నేను డిఫరెంట్ వెరైటీస్ మామిడికాయలతో డిఫరెంట్ వెరైటీస్ ఆవకాయలు పికిల్స్ చెప్తానని చెప్పాను కదా. అందులో భాగంగా ఇవాళ పులిహోర ఆవకాయ చేస్తున్నాను నేను. అది మీకు వీడియో చేసి చూపిస్తాను. ఆ వీడియో చూసే ముందు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం పులిహోర ఆవకాయ పెట్టుకుందాం అనుకుంటున్నాం కదా. దానికి ఇలాగా ఒక 6 మామిడికాయలు నేను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు ఇదిగో ఇలాగా సన్నగా ముక్కలు కట్ చేసేస్తున్నాను. ఇలా సన్నగా ముక్కలు కట్ చేసేసి మనం అన్నీ దీనికి కలపాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇప్పుడు చూపిస్తాను. ఇది అయ్యాక ఇలాగా సన్నగా ముక్కలు కట్ చేసేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా. పులిహోర ఆవకాయకి ఇలాగా సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక 3/4 కప్పు కారం, అలాగే 3/4 కప్పు ఆవుపిండి, 1/2 కప్పు ఉప్పు, ఒక 1/4 కప్పు ఏమో నువ్వుల పొడి, 2 స్పూన్లు పసుపు, కొంచెం పోపు వేయించుకుంటాము, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ 2 స్పూన్స్, ఒక 2-3 మిరపకాయలు, కరివేపాకు, తర్వాత ఇంగువ. ఇప్పుడు మనకి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ చూస్తారు కదా. కొంచెం ఆయిల్ పోపు వేయించుకోవడానికి ఇప్పుడు ఆయిల్ పోసేస్తున్నాను. ఇది కూడా నువ్వుల నూనె అండి. నువ్వుల నూనె వేసుకుంటే మన నిలవ పచ్చళ్ళు అన్నిటికీ మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ఎక్కువ తొందరగా పాడైపోకుండా కూడా ఉంటుంది. అందుకని ఆయిల్ పెట్టుకుంటేనే మంచిది. నూనె వేడెక్కింది. నేను ఈ పోపు సామాన్లన్నీ వేసేస్తున్నాను. చూసారా, పోపు వేగిపోయిందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆపేసి ఇందులో కరివేపాకు వేసేస్తాను. కొంచెం ఇంగువ కూడా వేసేస్తున్నాను ఆయిల్లో. ఇవి 2 బాగా వేడిగా ఉన్నప్పుడే వేయకూడదు, అందుకనే కొంచెం ఆగి వేసాను. ఆవపొడి వేసేద్దాం. అలాగే 2 స్పూన్లు పసుపు, ఈ 1/2 కప్పు సాల్ట్, నువ్వుల పొడి, ఇప్పుడు కారం. పుల్ల మామిడికాయలు అయితే ఇంకొంచెం కారం మనకి ఇంత పడుతుంది. కొంచెం అంత పుల్లగా లేవు అనిపిస్తే కొంచెం తగ్గించుకున్నా పర్లేదు. కారం ఎక్కువ తినలేని వాళ్ళు కూడా కొంచెం తగ్గించుకోండి. ఎక్కువ కావాలన్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. కారం ఒకటే చూసుకోండి. మిగతావన్నీ ఇలాగే ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి కరెక్ట్గా కొలతలు ఇవి. ఇంకా ఇప్పుడు అన్నీ బాగా కలిపేసాం కదా. ఈ ఆవకాయలో మనం వెల్లుల్లిపాయ వాడక్కర్లేదు, ఎందుకంటే మనం పులిహోరలో వెల్లుల్లిపాయ వేసుకోం కదా. ఈ పచ్చడి మనం అన్నంలో కలుపుకుంటుంటే మనకు మామిడికాయ పులిహోర తిన్న టేస్ట్ వస్తుందన్నమాట. అందుకోసం దాంట్లో మనం పులిహోరలో వెల్లుల్లిపాయ వాడం కాబట్టి ఇందులో కూడా ఇంగువే ఎక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కలిపాం కదా. ఇంకో వేయించి పెట్టుకున్న పోపు కూడా కొంచెం చల్లారింది. అంటే గోరువెచ్చగా ఉంటే చాలు, బాగా వేడిగా ఉండకూడదు, అలాగని పూర్తిగా చల్లారిపోక్కర్లేదు. రేపటికి బాగా ఊరి నూనె అది బాగా పైకి తేలుతుందండి. కలర్ కూడా బాగా వస్తుంది మన ఆవకాయకి, పులిహోర ఆవకాయకి. మనం గరిటతో కలిపినా కానీ బాగా కలవదండి. అందుకని హాయిగా చల్లారింది కదా, శుభ్రంగా చేతితో బాగా కలిపేస్తున్నాను.
రేపటికి నూనె అది బాగా తేలుతుంది బయటికి. ఒకవేళ మనకి నూనె కనబడలేదు అనిపిస్తే ఇంకొంచెం నూనె కాచి వేసుకోవచ్చు. తొందరగానే తినేస్తాం కదా అనుకుంటే పర్లేదు, కొంచెం నూనె అయితే బయటకు వస్తుంది రేపటికి. ఇప్పుడు ఇది ఈ డబ్బాలోకి తీసేసుకుందాం. చూసారా, ఇదంతా ఈ డబ్బాలోకి ఇలా తీసేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఇలా కనిపిస్తున్నది. రేపు పొద్దునకి ఇది ఊరి చాలా రసం, ఊట, అలాగే ఆయిల్ కూడా బయటకు వస్తుంది. ఇంగు బాగా వేసాం కదా, ఎంత గుమగుమలాడిపోతుందో చూడండి. ఇది అన్నంలో కడుక్కొని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి కానీ ఇష్టమైన వాళ్ళు నువ్వుల నూనె కానీ వేసుకొని తింటే ఆ టేస్టే వేరండి, చెప్పలేము ఇంకా టేస్ట్. అందుకని అందరూ ట్రై చేసి చూడండి. రేపు మళ్ళీ ఒకసారి మనం ఇదంతా కలిపేసుకొని చూద్దాము. చూసినప్పుడు మీకు చూపిస్తాను మళ్ళీ. పులిహోర ఆవకాయ మనం కలిపేసి పెట్టుకున్నాం కదా, అది రెడీ అయిపోయింది. చూసారా ఎంత మంచి కలర్లో బాగా ఆయిల్ అది పైకి వచ్చింది. ఇప్పుడు ఇది మనం వాడుకోవడానికి రెడీగా ఉంది. ఈ ఆవకాయ ప్రాసెస్ అంతా చూశారు కదా మీరు, అలాగే ట్రై చేసి చూడండి. ఇలాంటి మామిడికాయతో చేసుకునే పికిల్స్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. అవన్నీ చూడాలంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలి. చేస్తే మీకు అన్ని నోటిఫికేషన్ వెంటనే వస్తాయి. ఇంకా ముందు ముందు చాలా వెరైటీ పికిల్స్ మీరు చూడబోతున్నారు నా ఛానల్ నుంచి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.